వంట చేసే గృహిణులు గ్యాస్ ఆదా చేసే చిట్కాలు. ఫస్ట్ పాయింట్, అవసరాన్ని బట్టి మంటను చిన్నగా లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచండి. దీనివల్ల గ్యాస్ వృధా కాదు. పాత్రలు తడిగా లేకుండా ఉంచండి. ఈ తడి ఆవిరి కావడానికి గ్యాస్ వృధా అవుతుంది. ప్రెషర్ కుక్కర్ వాడండి. సాధారణ గిన్నెలతో పోలిస్తే ప్రెషర్ కుక్కర్లో వంట త్వరగా అవుతుంది. దీనివల్ల గ్యాస్ 15% ఆదా అవుతుంది. మూత పెట్టడం. ఏ వంట చేసినా పాత్రలకు మూత పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఆహారం త్వరగా ఉడికి గ్యాస్ ఎక్కువ వేస్ట్ కాదన్నట్లు. బర్నర్ క్లీనింగ్. స్టవ్ మంట ఎప్పుడు కూడా నీలం రంగులో ఉండాలి. మంట ఎరుపు లేదా పసుపు రంగులో వచ్చిందనుకోండి, బర్నర్ క్లీన్గా లేదు, మురికిగా ఉందని అర్థం. ఈ బర్నర్లను క్రమం తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. పాత్రల యొక్క అడుగు భాగం ఎంత ఉంటుందో మంట కూడా అంతే ఉంచాలి. పాత్రల అడుగు భాగం కంటే ఎక్కువ మంట ఉంచితే గ్యాస్ వృధా అవుతుంది. పప్పులు, బియ్యం వంటకు అరగంట ముందు నానబెట్టడం వల్ల వంట త్వరగా అవుతుంది. దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. వంట మొదలుపెట్టే ముందే కావలసిన పదార్థాలు దగ్గర పెట్టుకోవాలి. అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. గ్యాస్ అనవసరంగా మండిపోకుండా గ్యాస్ ఆదా అవుతుంది. ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీరు వంట చేసే గృహిణులు ఖచ్చితంగా మీకు గ్యాసు 10 నుంచి 15 రోజులు ఎక్కువగా వస్తుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫర్ మోర్ అప్డేట్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.